గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈరోజు పని వచ్చింది, కానీ టెన్షన్. ఎందుకు టెన్షన్ అంటే ఈ పని హడావడి, రెండు పనులు ఎమ్మడమ్మడి వచ్చినాయి. అర్జెంట్ 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 అంటున్నారు, ఆగలేకపోతున్నారు కస్టమర్. ఈ అర్జెంట్ అర్జెంట్ అనేటప్పుడు మాకేమైతే కంగారు, టెన్షన్ అన్నీ వస్తాయి. ఇదే టైంలో స్కూల్ కాడికి పోయి మా అమ్మాయికి క్యారేజ్ ఇచ్చి రావాలి. మళ్ళీ ఈ మధ్యాహ్నం ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అంతా ఖాళీగా ఉంటాయి. కానీ వచ్చిన కాసేపు హడావుడిగా ఒత్తిడిగా ఉంటుంది. ఒక్కోసారి ఏమో పని తొందరగా అయిపోయింది. ఈ గ్రైల్ అయి సెట్ చేసేటప్పుడు రిస్క్ అయ్యి ఇప్పటికి ఫోన్లు దాదాపు ఇప్పటికి 10 సార్లు 20 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడల్లా ఇంకా మనం వీటికి చేతులు తుడుచుకోవడం, మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయడం, మళ్ళీ ఈ కడుక్కోవడం, సీటింగ్ చెక్ చేసుకోవడం, ఈ లోపల మళ్ళీ ఎవరెవరు ఫోన్ చేయడం, ఇదే జరుగుతుంది వ్యవహారం. అక్కడ పని కన్నా కూడా పై పని ఎక్కువైంది, అసలు పని కన్నా కూడా ఈ ఫోన్ లిఫ్ట్ చేయడం. అవసరం సార్, 10 నిమిషాలు ఉంది వచ్చాం. ఎందుకంటే అవసరం లేదు ఇదండి, ఒక పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో పని చేయాలి. హడావిడిగా ఉన్నప్పుడు పని చేయలేము, హడావిడి లేకపోతే ఎంత పని చేయొచ్చు. మా పనిలో ఉన్న సమస్య ఏంటంటే అర్జెంటుగా కానీ అందించకపోతే పక్కకి వెళ్ళిపోతారు. పోనీ ఫాస్ట్గా చేసేదైనా పొరపాటు జరిగితే మళ్ళీ బ్యాడ్ చేసేస్తారు. ఇది ఇలా ఉంటాయి మా కష్టాలు. అసలు ఆ ఎండలో పని హడావుడి అంతా టెన్షన్ టెన్షన్. కూర్చో. టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు టెన్షన్ వద్దు మామ, లైఫ్కి లేదు గ్యారెంటీ అని. టెన్షన్ పడకపోతేనే పని పక్కకి వెళ్ళిపోయింది. పని పక్కకి వెళ్ళకపోతే ఒక గమ్మున ఖాళీ కూర్చోవాలి. అతని పని స్పీడ్గా చేస్తే పనిలో తేడా వస్తుంది. తేడా వస్తే ఉన్న కస్టమర్లు కాస్త వెళ్ళిపోతారు, ఉన్న నలుగురు. అది పరిగెత్తాలి పరిగెత్తాలి, పరిగెత్తితేనే పని, లేకపోతే మన పని ఇంకంతే సంగతులు. సీతాపతి శీలో తిరుపతి. నీ పని చేస్తా, ఇంకా వాళ్ళు వచ్చారు కాపే నీ పని. అలాగే ఎగిరిపోతుంది. ఒక గ్రైడ్ వేసాను, ఒక గ్రైడ్ వేయలేదు. ఏమంటావు? ఒకటి బాగుంది, ఒకటి బాగలేదు. తెలుసా? వాళ్ళు కొత్తవి, వాళ్ళు కొరక తినేసినాయి. రెడ్ కంప్లైంట్ బాగుంది. ఇంజిన్ కొరకు ఆగిపోతలా, దాని కొరకు ఆగిపోతలా. వాల్ సీటింగ్ అన్ లెవెల్ ఉంది, వాళ్ళు కొరుక్కు తిన్న వాళ్ళు, అందువల్ల అలా ఉంది. ఆ బోరు క్రాంతి చేసేట్లా అదైతే పని, ఎడ్డు పని లేటు. చూడండి ఫ్రెండ్స్, రెండు హెడ్లు ఒక క్లచ్ బిల్లు చేసి ఈరోజు మన పని ఇది. కాకపోతే ఏంటంటే ఇద్దరు అర్జెంట్ అని బట్టి టెన్షన్ అయ్యా. పని తక్కువ, టెన్షన్ ఎక్కువ. 2 హెడ్లు గ్రైల్ వేయాల్సి వచ్చింది. ఆ హెడ్ గ్రైల్ వేసాను, 7 గ్రైల్ వేసాను. గ్రైల్ అంటే ఇవి అవి వేయకుండా వాల్ సీటింగ్ చేసే పని తొందరగా చేసి పంపించచ్చు. క్లచ్ అది ఒక క్లచ్ బిల్లు మార్చాల్సి వచ్చింది, గ్రైల్ వేయాల్సి వచ్చింది. ఇద్దరు అర్జెంట్ అనడం వల్ల కొంచెం టెన్షన్ అయ్యాం. అసలు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మజ్జిగ లాగా అందరూ కూడా. మా వీడియోలు వచ్చిందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే పని బాగానే ఉంది, దేవుడి దేవాల మీ అందరూ అభిమానం వల్ల.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.